హాయ్, నిన్న పార్ట్ 1లో బ్యాటరీస్ ఎలా వర్క్ చేస్తాయి అనే గురించి చూసుకున్నాము. తర్వాత ఈరోజు అందులో బ్యాటరీలో ఎన్ని రకాల బ్యాటరీస్ ఉంటాయి, అవి ఎట్లా పనిచేస్తాయని చూద్దాం. ఆల్కలైన్ బ్యాటరీ, లెడ్ యాసిడ్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ, నికిల్ క్యాడియం బ్యాటరీ, ఇట్లా చాలా రకాల బ్యాటరీస్ ఉంటాయి కదా. ఇందులో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి, వాటికి అండర్లైన్ చేసిన. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్, వీటి గురించి ఎక్కువ రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇవి ఒక్కటి కూడా మిస్ కావద్దు. ఈరోజు వీటి మీద ఇది ఆల్కలైన్ బ్యాటరీ మీద ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనకు ఏదన్నా మనకు ఎన్పిటిసిఎల్ కానీ ఎస్పిడిసిఎల్ కానీ ఎనీ ఎలక్ట్రికల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ కూడా మిస్ కాకుండా నేనైతే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా చూడండి ఇది. ఇప్పుడు ఆల్కలైన్ బ్యాటరీ ఎట్లా పనిచేస్తుంది, దాని వోల్టేజ్ ఎంత, దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ ఏంటిది అనేది క్లియర్గా చెప్తాము. నిన్న పార్ట్ 1 అనుకుంటే ఈరోజు పార్ట్ 2 ఒకసారి చూద్దాం. ఆల్కలైన్ బ్యాటరీ అంటే అది దీని డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఆల్కలైన్ బ్యాటరీ డెఫినేషన్ ఏంటంటే, an alkaline battery is a type of disposable battery that uses a chemical reaction between zinc and manganese dioxide to generate electricity. ఇక్కడ ఏమంటారంటే చూడండి, ఇది ఒకటి ఆల్కలైన్ బ్యాటరీ అనుకుంటే, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్, ఇదంతా ఎలక్ట్రోలైట్. నిన్న ఆల్రెడీ దీని గురించి చాలా మాట్లాడుకున్నాం. అయితే దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే జింక్. జింక్ అండ్ మ్యాంగనీస్. ఇందులో యూజ్ చేసే మెటీరియల్ ఏంటిది, జింక్ అండ్ మ్యాంగనీస్ మెటీరియల్ యూజ్ చేస్తారు. అయితే దీంట్లో కెమికల్ డిస్పోజబుల్ బ్యాటరీ అన్నాం. డిస్పోజబుల్ బ్యాటరీ అంటే ఒకసారి చూద్దాం. డిస్పోజబుల్ బ్యాటరీ అనేది ఏంటిది, డిస్పోజబుల్ అంటే ఏంటిది? డిస్పోజబుల్ అంటే ఒక్కసారి వినండి. మామూలుగా మనం డిస్పోజబుల్ గ్లాసెస్, డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్ అంటాం కదా. డిస్పోజబుల్ అంటే ఒకటేసారి యూజ్ చేసి, ఒకటి లేదా 2 సార్లు యూజ్ చేసేదాన్ని డిస్పోజబుల్ అంటాం. డిస్పోజబుల్ అంటే ఏంటిది, 1 టైం లేదా సింగిల్ టైం లేదా 2 టైమ్స్ 3 టైమ్స్, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయలేము. దాన్నే డిస్పోజబుల్ బ్యాటరీ అంటాం. సో ఇక్కడ ఏంటిది, దీని డెఫినేషన్ ఏంటిది, అండ్ alkaline battery is a type of disposable battery that use a chemical reaction between zinc and manganese oxide to generate electricity. Disposable అంటే ఏంటిది, జస్ట్ 1 టైం లేదా 2 టైమ్స్ యూజ్ చేసే వాటినే డిస్పోజబుల్ బ్యాటరీ అంటారు. దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ ఏంటిది, జింక్ అండ్ మ్యాంగనీస్ యూజ్ చేస్తాము. ఇది మనకి ఎట్లా అవైలబుల్గా దొరుకుతాయంటే అంటే ఇప్పుడు చూడండి, ఇది మన వాచ్లల్లో యూజ్ చేసే బ్యాటరీ, ఇది ఒక టైపు. తర్వాత దీనికన్నా ఇంకా చిన్న టైపు, ఇది చూడండి, ఇది ఇంకా చిన్నది.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఉన్నది, ఇది ఎంత ఉన్నది. ఇట్లా ఇదేమో ఏఏ బ్యాటరీ అంటారు దీన్ని, ఇది AAA బ్యాటరీ అంటారు దీన్ని, ఏఏ బ్యాటరీ అంటారు. దీనికన్నా ఇంకో కొన్ని టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా పాతకాలంలో మన టార్చ్ లైట్స్ ఉండేది కదా, అది ఇంత ఉంటుంది బ్యాటరీ, అది దాన్నేమో అదొక టైప్ బ్యాటరీ. ఇంకా అంతకన్నా పెద్ద బ్యాటరీస్ ఉంటాయి, ప్లస్ 9 వోల్ట్ బ్యాటరీస్ ఉంటాయి, CD, ఇట్లా రకరకాల బ్యాటరీస్ ఉంటాయి. వీటిని ఆల్కలైన్ బ్యాటరీ అంటారు. ఇది డిస్పోజబుల్ బ్యాటరీ. డిస్పోజబుల్ బ్యాటరీ అంటే ఏంటంటే జస్ట్ సింగిల్ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ యూజ్ చేసుకునే బ్యాటరీస్. ఇవి రీఛార్జబుల్ బ్యాటరీస్ కావు, జస్ట్ సింగిల్ యూజ్ అండ్ త్రూ బ్యాటరీస్ అంటారు. వీటినే ఆల్కలైన్ బ్యాటరీస్ అంటారు. అట్లనే దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, క్యారెక్టర్స్ ఏంటి ఇలా అంటే, యూజ్ చేసేది ఏంటి అంటే, ఇవి ప్రతి ఒక్క చిన్న నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఎట్లనైనా అడగచ్చు క్వశ్చన్స్, ఇవి ఎట్లా అడుగుతారు, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి లాస్ట్లో కంపల్సరీ ఇస్తాను. క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. ఇందులో క్యారెక్టర్స్, హై ఎనర్జీ ఎఫిషియన్సీ, హై ఎనర్జీ డెఫిషియన్సీ, డెన్సిటీ, హై ఎనర్జీ డెన్సిటీ అంటే చూడండి, ఒక చిన్న పరికరంలోనే ఎక్కువ మొత్తంలో ఎనర్జీని స్టోర్ చేయడాన్నే హై ఎనర్జీ డెన్సిటీ అని అంటారు. అంటే ఎక్కువ మొత్తంలో ఛార్జ్ని స్టోర్ చేసుకునేదాన్నే హై ఎనర్జీ డెన్సిటీ అంటారు. ఓకే, తర్వాత ఇంకా ఇలా లాంగ్ షెల్ లైఫ్, ఇది ఏంటంటే ఇదేమో హై ఎనర్జీ డెన్సిటీ, లాంగ్ షెల్ లైఫ్. ఇది ఎక్కువ కాలము మన్నిక ఉంటుంది. అంటే అబౌట్ దాదాపు ఎంత అంటే 5 to 10 years ఉంటుంది దీని లైఫ్. 5 to 10 years ఉంటుంది. అంటే చాలా ఎక్కువ కాలం మన్నికయ్యే ఒక బ్యాటరీ ఇది. అట్లాగే థర్డ్ వన్ ఏంటంటే లో కాస్ట్, తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. అండ్ ఫోర్త్ వన్, ఇలా ప్రతిదీ చాలా ఇంపార్టెంటే, వైడ్ అవైలబిలిటీ. వైడ్ అవైలబిలిటీ అంటే ఇవి ఎట్లా దొరుకుతాయి అంటే AA, AAA, AA, CD, 91 ఇన్ని రకాలుగా. అంటే ఎన్ని రకాలు అంటే అన్ని రకాలుగా మ్యాక్సిమం దొరికే వాటినే వైడ్ అవైలబిలిటీ అంటారు. తర్వాత ఏంటంటే ఇవేంటి, నాన్ రీఛార్జబుల్. ఇట్లా కూడా అడుగుతాడు. నాన్ రీఛార్జబుల్కి ఒక ఉదాహరణ ఏంటంటే ఆల్కలైన్ బ్యాటరీ అని చెప్పాలి. నాన్ రీఛార్జబుల్, ఓకే. అట్లనే లీకేజ్ రెసిస్టెంట్ ఆర్ లీకేజ్, ఇప్పుడు
లీకేజ్ రెసిస్టెంట్ అంటే ఉదాహరణకి ఇది బ్యాటరీ, ఇది ఆల్కలైన్ బ్యాటరీనే, ఇది ఏఏ బ్యాటరీ అంటే స్మాల్ సైజ్ బ్యాటరీ. ఇందులో లీక్ అవ్వడానికి ఏమన్నా స్కోప్ ఉందా? అసలే ఉండదు. ఇందులో లీక్ అవ్వడం అంటూ ఏముండదు. సో నాన్ లీకబుల్ బ్యాటరీ అంటారు దీన్ని. అట్లానే దీని ఆపరేటింగ్ టెంపరేచర్ ఎంత? ఆపరేషన్ టెంపరేచర్ ఎంత అంటే ఇది -20.20 డిగ్రీ సెల్సియస్ అప్ టు 54 సెల్సియస్ వరకు దీనికి ఎట్లాంటి డ్యామేజ్ అనేది కాదు. ఇది దీని ఆపరేషన్ టెంపరేచర్ ఎంత అంటే -20 డిగ్రీస్ టు 54 డిగ్రీస్ వరకు దీని కెపాసిటీ, అంటే దాన్ని మనము ఏమంటారు, దీని టెంపరేచరు ఇంతవరకు ఉన్నా కానీ తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. -20 డిగ్రీస్ టు +54 డిగ్రీస్ వరకు దీని టెంపరేచర్ అనేది తట్టుకుంటుంది. కాబట్టి ఇవి దీని ఏమంటారు క్యారెక్టర్, వీటి బ్యాటరీ యొక్క క్యారెక్టర్. దీంట్లో కాంపోనెంట్స్ ఏంటి? నెక్స్ట్ కాంపోనెంట్స్. ఇలా ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కటి కూడా ఎట్లయినా అడగచ్చు, క్వశ్చన్ అనేది ఎట్లయినా అడగచ్చు. కాబట్టి ఒకసారి చూద్దాం. ఇది ఇప్పుడు ఆల్కలైన్ బ్యాటరీ గురించి కదా మనం మాట్లాడుకున్నది. దీని కాంపోనెంట్స్ ఏంటి? కాంపోనెంట్స్ ప్రతి బ్యాటరీకి ఏముంటుంది మామూలుగా? ప్రతి బ్యాటరీకి ఏముంటుంది? పాజిటివ్, నెగిటివ్, ఎలక్ట్రోలైట్ ఇట్లా ఉంటుంది కదా. క్యాథోడ్, యానోడ్, పాజిటివ్ టర్మినల్ను క్యాథోడ్ అంటారు, నెగిటివ్ టర్మినల్ను యానోడ్ అంటారు. దీంట్లో ఇప్పుడు కాంపోనెంట్స్ ఏంటి? 1 పాజిటివ్ ఎలక్ట్రోడ్, పాజిటివ్ ఎలక్ట్రోడ్, దీన్ని ఏమంటారు? క్యాథోడ్ అంటారు. నెక్స్ట్ వన్ నెగిటివ్. నెగిటివ్ని ఏమంటారు? యానోడ్ అంటారు. ఇందులో కన్ఫ్యూజ్ కావద్దు. తర్వాత ఎలక్ట్రోలైట్ మూడోది. ఇది క్యాథోడ్, ఇది యానోడ్, ఇది ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ ఓకే. ఇప్పుడు ఇందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? పాజిటివ్ క్యాథోడ్, నెగిటివ్ యానోడ్, ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఇందులో పాజిటివ్ క్యాథోడ్లో ఏం వాడతాం? ఇలా జింక్ వాడతాం. సారీ పాజిటివ్ అంటే క్యాథోడ్ కదా. క్యాథోడ్లో ఏం వాడతాం? మ్యాంగనీస్. ఇందులో వాడే మెటీరియల్
మ్యాంగనీస్. మ్యాంగనీస్ ఇది కంపల్సరీ అడుగుతారు. ఈ విధంగా కూడా అడగచ్చు. ఆల్కలైన్ బ్యాటరీలో కాంపోనెంట్స్ ఏంటి? కాంపోనెంట్స్ పాజిటివ్ కాంపోనెంట్ల క్యాథోడ్లో యూజ్ చేసే మెటీరియల్ ఏంటిది? మ్యాంగనీస్ వాడతాం. నెగిటివ్ యానోడ్లో ఏం వాడతాం? జింక్ వాడతాం. ఎలక్ట్రోలైట్ ఏంటిది? ఎలక్ట్రోలైట్ అంటే పొటాషియం హైడ్రైడ్. హైడ్రాక్సైడ్. పొటాషియం. ఇక్కడ చూడండి, దీంట్లో ఒక బ్యాటరీలో ఆల్కలైన్ బ్యాటరీలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్, ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఇందులో పాజిటివ్ అంటే క్యాథోడ్ అంటాం కదా. క్యాథోడ్లో మనం యూజ్ చేసే మెటీరియల్ ఏంటిది? ఇందులో మ్యాంగనీస్, పాజిటివ్ మ్యాంగనీస్, నెగిటివ్ వచ్చేసి యానోడ్లో ఏంటిది? జింక్ వాడతాం. జింక్. ఎలక్ట్రోలైట్ ఏం వాడతాం? పొటాషియం హైడ్రాక్సైడ్. సో ఇది ఇందులో వాడే కాంపోనెంట్స్. ఇందులో ఎట్లనైనా అడగచ్చు. ఆల్కలైన్ బ్యాటరీలో పాజిటివ్ క్యాథోడ్, దానిలో యూజ్ చేసే మెటీరియల్ ఏంటిది అని అడుగుతాడు, మ్యాంగనీస్. లేదంటే ఆల్కలైన్ బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ ఏం వాడతాం అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ వాడతామని అట్లా కూడా అడుగుతాడు క్వశ్చన్. నెగిటివ్లో ఏమంటారు? జింక్. సో ఇది కంపల్సరీ ఇట్లనే అడుగుతాడు. ఇవి ఎట్లా అడుగుతాడు అనేది కూడా మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. ఇది కాంపోనెంట్స్. ఇప్పుడు ఈ ఆల్కలైన్ బ్యాటరీ ఎలా పనిచేస్తుందని చూద్దాం. దీంట్లో వాడే మెటీరియల్ ఏంటంటే జింక్ మ్యాంగనీస్ ఆక్సైడ్. ఓకే, జింక్ మ్యాంగనీస్ ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్, మ్యాంగనీస్ ఆక్సైడ్ అబ్జర్వింగ్ ఎలక్ట్రాన్స్. Electrons flow from the anode to cathode creating electric current. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఇది బ్యాటరీ, దీంట్లో ఏం వాడతాం? జింక్ వాడతాం. జింక్ అండ్ మ్యాంగనీస్. ఓకే, ఎలక్ట్రోడ్లుగా మనం ఎట్లా ఏం వాడతాం? జింక్ అండ్ మ్యాంగనీస్ ఆక్సైడ్ వాడతాం. అంటే ఇప్పుడు చూడండి, కెమికల్ రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ మ్యాంగనీస్ ఆక్సైడ్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. జింక్ అండ్ మ్యాంగనీస్ ఆక్సైడ్ కెమికల్ రియాక్షన్ జరిపి మనకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, అట్లనే సెకండ్ వన్ వచ్చేసి జింక్ ఆక్సైడ్స్ రిలీజింగ్ ఎలక్ట్రాన్స్. జింక్ ఆక్సైడ్స్ ఏం డెవలప్ చేస్తాయి? ఎలక్ట్రాన్స్ను
జింక్ రిలీజ్ చేస్తుంది. ఓకే, తర్వాత మ్యాంగనీస్ ఏం చేస్తుంది? మ్యాంగనీస్ ఆక్సైడ్ reduces observing electrons. జింక్ ఆక్సైడ్ రిలీజెస్ ఎలక్ట్రాన్స్, మ్యాంగనీస్ అబ్జర్వింగ్. జింక్ ఏమో రిలీజ్ చేస్తే మ్యాంగనీస్ ఏమో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది జింక్ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తే మ్యాంగనీస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. సో అట్లనే ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎటు నుంచి ఎటు జరుగుతుంది అంటే, ఇది ఒక సర్క్యూట్ అనుకుంటే జింక్ ఏంటిది? ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుంది అనుకున్నాం? జింక్ ఎలక్ట్రానిక్స్ను రిలీజ్ చేస్తుంది జింక్ ఆక్సైడ్. మ్యాంగనీస్ ఏం చేస్తుంది? వీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది జింక్ రిలీజ్ చేస్తే మ్యాంగనీస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇట్లా ఇది ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ ఫ్లో ఎట్లా జరుగుతుంది? యానోడ్ టు క్యాథోడ్. క్యాథోడ్ వైపు ప్రయాణిస్తుంది. ఓకే, తద్వారా మనకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఆల్కలైన్ బ్యాటరీ వర్క్ చేసే విధానం. ఇది ఇందులో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఇది మీకు ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఈ బ్యాటరీస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. అడ్వాంటేజ్ అంటే రిలయబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్. రిలయబుల్ అంటే నమ్మదగిందే, కొంచెం బాగా ఇబ్బంది అనేది ఏం లేదు. ప్లస్ లో మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. బాగా ఊరికే దాన్ని చెక్ చేసుడు అది అనేది పెద్దగా మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ప్లస్ ఎక్స్పెన్సివ్ కాదు, నాన్ ఎక్స్పెన్సివ్ అంటే తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. ఇవేమో అడ్వాంటేజ్. రిలయబుల్, నమ్మకదగినది, లో మెయింటెనెన్స్, ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ కాస్ట్ అనేది కాదు. ఓకే, ఇంకా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే నాన్ రీఛార్జబుల్. ఇవేంటంటే ఇవి జస్ట్ యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ అన్నట్టు. జస్ట్ ఒకసారి యూజ్ చేసి 1-2 సార్లు యూజ్ చేసి పడేయడమే, రీఛార్జ్ అనేది కాదు. ఇది బాగా పెద్ద డిసడ్వాంటేజ్ అనేది చెప్పచ్చు. తర్వాత కంటైన్స్ టాక్సిక్ మెటీరియల్ లైక్ మెర్క్యూరీ అండ్ లెడ్. ఇవి హానికరమైన మెటీరియల్ యూజ్ చేస్తారు. ఇందులో టాక్సిక్ మెటీరియల్ యూజ్ చేస్తారు, లైక్ మెర్క్యూరీ అండ్ లెడ్ లాంటివి యూజ్ చేయడం వల్ల ఇది కొంచెం ప్రమాదకారిగా ఉంటుంది. లిమిటెడ్ సైకిల్ లైఫ్. దీని లైఫ్ కూడా కొంచెము అంటే దీని జనరేటింగ్ కెపాసిటీ అనేది తక్కువ, సైకిల్స్ తక్కువగా ఉంటుంది దీని లైఫ్ అనేది. ఇది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్. ఇవి ఆల్కలైన్ బ్యాటరీ యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ ఏంటి? అప్లికేషన్స్. ఇలా ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. అట్లా ఒక 4-5 బ్యాటరీస్ చాలా ఇంపార్టెంట్ బ్యాటరీస్ ఉంటాయి, వాటి గురించి చెప్పుకుందాం మళ్ళీ. ఇందులో అప్లికేషన్స్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? ముఖ్యంగా ఫ్లాష్ లైట్స్. ఇప్పుడు మన టార్చ్ లైట్ ఫ్లాష్ లైట్స్ ఉంటాయి కదా, ఫ్లాష్ లైట్స్ అంటే టార్చ్ లైట్లల్లో ఫ్లాష్ లైట్స్.
ఫ్లాష్ లైట్స్, 2 టాయ్స్, 3 రిమోట్ కంట్రోల్స్, రిమోట్స్ ఉంటాయి కదా, రిమోట్స్ ఉంటాయి కదా, రిమోట్లల్లో రిమోట్ కంట్రోల్స్. 4th వన్ రేడియోస్, పాతకాలం మన రేడియోలు ఉంటాయి కదా, రేడియోలలో పెద్ద సెల్స్ అంటే ఇంత సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ యూజ్ చేసేది రేడియోస్. ఇక అదర్స్, ఇంకా చిన్న వేరే ఇప్పుడు మన ఇంట్లో యూజ్ చేసే చిన్న మెటీరియల్లో కూడా వేరే పరికరాలలో కూడా యూజ్ చేస్తారు. ఫ్లాష్ లైట్స్, టాయ్స్, రిమోట్ కంట్రోల్స్, రేడియోస్, అదర్ హోమ్ అప్లయన్సెస్, చిన్న పరికరాలు ఇంట్లో వాడే పరికరాల్లో కూడా యూజ్ చేస్తారు. అవి మామూలుగా మనకు అందరికీ తెలిసినవి. ఇట్లా వీటి ఆల్కలైన్ బ్యాటరీస్, AA బ్యాటరీస్, AAA బ్యాటరీస్, ఈ బ్యాటరీస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అట్లానే సేఫ్టీ ప్రికాషన్స్. సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఏంటి? వాటిని కొంచెము జాగ్రత్తగా వాడాలి, ప్లస్ కూల్, ఇవి కూడా రాద్దాం. ఇట్లా కూడా అడుగుతాడు, ఎక్కడెక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం వాడతామని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సేఫ్టీ ఏంటిది? అవాయిడ్ షార్ట్ సర్క్యూట్స్, ఇంకా ఇక్కడ వీటిని ఎక్కడ స్టోర్ చేయాలి? స్టోర్ ఇన్ ఏ కూల్ అండ్ డ్రై ప్లేస్. స్టోర్ ఇన్ కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి. 3rd వన్ ఇంకెక్కడ? డిస్పోజ్ ప్రాపర్లీ, మినిమం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. వీటిని డిస్పోజ్ చేసినప్పుడు అంటే వీటిని మనం యూజ్ చేసి ఇక పడేసేటప్పుడు వీటిని బాగా ఎక్కడ ఇబ్బంది కాకుండా, ఎన్విరాన్మెంటల్ వాతావరణానికి ఇబ్బంది కాకుండా చిన్న పార్ట్లుగా డివైడ్ చేసి వాటిని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి 3 సేఫ్టీ ప్రికాషన్స్. తర్వాత అట్లనే ఇది ఇక్కడి వరకు ఆల్కలైన్ బ్యాటరీస్ గురించి అయిపోయింది. ఇవి ఇందులో ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇప్పుడు నేను మళ్ళీ 1 by 1 క్వశ్చన్స్, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఎక్కడ కూడా మనకు ఎట్లా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా అన్ని క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు చెప్పిన వీడియోస్లో అన్నీ క్లియర్గా చూసిన తర్వాత మీకు ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మీరే ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నెక్స్ట్ ఇప్పుడు వస్తాయి. అట్లాగే నెక్స్ట్ ఇంకొక బ్యాటరీతో కలుద్దాం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈజ్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ మెటీరియల్ ఇన్ యాన్ ఆల్కలైన్ బ్యాటరీ? దీని ఆన్సర్ ఏంటిది అనేది చూద్దాం. 4 ఆప్షన్స్లో మీకు ఇచ్చారు కదా, జింక్, మ్యాంగనీస్ డయాక్సైడ్, పొటాషియం హైడ్రైడ్, మెర్క్యూరీ, అని ఇచ్చారు కదా. దీనిలో రైట్ ఆన్సర్ వచ్చేసి మ్యాంగనీస్ డయాక్సైడ్. ఆన్సర్ వచ్చేసి మ్యాంగనీస్ డయాక్సైడ్ ఆన్సర్. చూడండి, అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్లో మనము ఏం మెటీరియల్ యూజ్ చేస్తాం అనేదే ఈ క్వశ్చన్ అండి. నేను ఆల్రెడీ మన క్లాస్లో చాలా క్లియర్గా చెప్పుకున్నాం. పాజిటివ్ సైడ్ మనము ఏ ఎలక్ట్రోడ్ వాడతాము? మ్యాంగనీస్ డయాక్సైడ్ వాడతామని చెప్పుకున్నాము. అదే ఈ ఆన్సరు.
కాబట్టి మరి క్లాస్ అయితే ఎవరైతే క్లియర్ విన్నారో అందులో మనం చెప్పడం అయితే జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసి మ్యాంగనీస్ డైఆక్సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ వెన్ an alkaline battery is subjected to extreme temperature? అంటే ఎక్కువ టెంపరేచర్ ఆల్కలైన్ బ్యాటరీలో వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది అడుగుతున్నాడు. అది ఏమవుతుంది అప్పుడు? అది డ్యామేజ్ అవుతుంది. ఇట్ కమ్స్ డ్యామేజ్డ్ అంటే ఏమవుతుంది? అంటే టెంపరేచరు ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆల్కలైన్ బ్యాటరీ ఎక్స్ట్రీమ్ చాలా ఎక్కువ టెంపరేచర్లో బ్యాటరీని కనుక ఉంచినప్పుడు అది ఏమవుతుందంటే అది డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంతే ఏ టెంపరేచర్ నుంచి ఏ టెంపరేచర్కి ఉండాలనుకున్నాం? -20 degrees Celsius టు +54 degrees Celsius వరకు మాత్రమే తట్టుకుంటుంది. దానికన్నా అంత ఎక్స్ట్రీమ్ అయిందనుకోండి అది ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకున్నాము, ఇది ఎక్కువ టెంపరేచర్ కనుక ఉంటే, ఉండాల్సిన టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్ కనుక ఉంటే ఇట్ కమ్స్ డ్యామేజ్డ్, అది ఖచ్చితంగా పాడైపోతుంది బ్యాటరీ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాథోడ్ ఇన్ యాన్ ఆల్కలైన్ బ్యాటరీ? ఈ ఆల్కలైన్ బ్యాటరీలో పాజిటివ్ సైడ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ఉంటుంది కదా, ఇది ఏం పని చేస్తుందని అడుగుతాను. ఏం చేస్తుంది? టు అబ్జర్వ్ ఎలక్ట్రాన్స్. పాజిటివ్ సైడు మ్యాంగనీస్ డయాక్సైడ్ ఉంటుంది, అది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆన్సర్ ఈజ్ డి, అబ్జర్వ్ ఎలక్ట్రాన్స్. ఓకే, వాట్ హ్యాపెన్స్ వెన్ an alkaline battery is subjected to vibration? అంటే ఇది బ్యాటరీ వైబ్రేషన్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటున్నాడు. ఏమవుతుంది? ఇట్ కమ్స్ డ్యామేజ్డ్. ఏమవుతుంది? బాగా షేక్ అయింది అనుకోండి, షేక్ అయితే అది ఏమవుతుంది? అది డ్యామేజ్ అవుతుంది అని అంటాడు. వైబ్రేషన్ వచ్చినప్పుడు అది ఏమవుతుంది అని అడుగుతాడు, అంటే ఇట్ విల్ డ్యామేజ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఆల్కలైన్ బ్యాటరీ ఇన్ డివైస్ దట్ రిక్వైర్స్ హై రిలయబిలిటీ? ఏమడుగుతాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఆల్కలైన్ బ్యాటరీస్ డివైజెస్ దట్ రిక్వైర్స్ హై రిలయబిలిటీ అని అడుగుతాడు. అప్పుడు ఏంటి దాని ఆన్సరు? ఇంక్రీజ్డ్ రిలయబిలిటీ. ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, కెపాసిటీ పెరుగుతుందా, తగ్గుతుందా, రెడ్యూస్ లీకేజా అని అడుగుతాడు. అప్పుడు ఏమవుతుంది? ఇంక్రీజ్ రిలయబిలిటీ. ఆన్సర్, రైట్ ఆన్సర్ ఈజ్ ఇంక్రీజ్డ్ రిలయబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది జింక్ యానోడ్ ఇన్ యాన్ ఆల్కలైన్ బ్యాటరీ? జింక్ యానోడ్ అనేది మనం దాంట్లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం? జింక్ అండ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ యూజ్ చేస్తాం కదా. ఈ జింక్ అనేది ఎట్లా పనిచేస్తుందని, ఏం వర్క్ చేస్తుందని ఇక్కడ క్వశ్చను. టు జనరేట్ ఎలక్ట్రిసిటీయా, టు స్టోర్ ఎనర్జీనా, టు రిలీజ్ ఎలక్ట్రాన్సా, టు అబ్జర్వ్ ఎలక్ట్రాన్సా? ఆన్సర్ ఈజ్ టు రిలీజ్ ఎలక్ట్రాన్స్. మనం చెప్పుకున్నాం కదా, ఏంది? యానోడ్ రిలీజ్ చేస్తుంది, క్యాథోడ్ ఏమో అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఈజ్ టు రిలీజ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్
ఏ కామన్ యూజ్ ఫర్ ఆల్కలైన్ బ్యాటరీస్ ఇన్ మెడికల్ డివైజెస్. కామన్గా మెడికల్ డివైజెస్లో ఏం వాడతాం అనేది దేంట్లో వాడతారు అనేది క్వశ్చను. దేంట్లో వాడతారు? పేస్ మేకర్స్, హియరింగ్ యాడ్స్, ఇన్సులిన్ పంప్స్, ఆల్ ది అబో మనం చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి మెడికల్ డివైజెస్లో. సో ఆన్సర్ ఈజ్ ఆల్. పేస్ మేకర్స్, హియరింగ్ యాడ్స్, ఇన్సులిన్ పంప్స్, ఆల్ ది అబో. ఆన్సర్ ఈజ్ ఆల్ ది. నెక్స్ట్ క్వశ్చన్, అన్నిట్లో కూడా ఈ మన ఆల్కలైన్ బ్యాటరీస్ని అయితే యూజ్ చేస్తాం. క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ ఆఫ్ హై హ్యూమిడిటీ ఆన్ ఆల్కలైన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్? ఏమంటాడు? ఈ బ్యాటరీ వాతావరణం తడిగా ఉన్న ప్రాంతాలలో ఉంచడం వల్ల ఏమవుతుంది అని మీనింగు. ఇంక్రీజ్ కెపాసిటీ, డిక్రీజ్ కెపాసిటీ, నో ఎఫెక్ట్, ఇంక్రీజ్ సెల్ఫ్ డిశ్చార్జ్. అంటే డ్రై ప్లేస్ ఉందనుకోండి, అంటే డ్రై ప్లేస్లో పెట్టాలా, వేడున్న ప్రాంతాల్లో పెట్టాలా, ఎక్కడ ఉంచితే దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది అడుగుతాడు. అప్పుడు ఏమవుతుంది? తడి ప్రాంతాలలో ఉంచినప్పుడు దాని కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో హ్యూమిడిటీ అంటే తడి ప్రాంతం అన్నట్టు. తడి ప్రాంతంలో ఉంచడం వల్ల అది ఏమవుతుంది? దాని బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది, బ్యాటరీ యొక్క వాల్యూస్ అనేది పడిపోతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. అంటే డిక్రీజ్ కెపాసిటీ, దాని కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీ? ఏ హై ఇంటర్నల్ రెసిస్టెన్స్, లో ఎనర్జీ డెన్సిటీ, సి హై సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్, డి లాంగ్ సైకిల్ లైఫ్. దీని ఆన్సర్ ఈజ్ లాంగ్ సైకిల్ లైఫ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద టిపికల్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ? అంటే దీని లైఫ్ ఎంత, ఆల్కలైన్ బ్యాటరీ యొక్క దాని లైఫ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందని అర్థం. 1 to 2 years, 2 to 5 years, 5 to 10 years, 10 to 20 years. ఇది లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైము ఎన్పిడిసిఎల్లో, ఎస్పిడిసిఎల్లో ఇది ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది పక్కా వచ్చింది నాకు తెలిసి. ఒకసారి చూడండి ప్రీవియస్ పేపర్లల్లో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. దీని ఆన్సర్ ఈజ్ 5 to 10 years. దీని ఆల్కలైన్ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 5 to 10 years మాత్రం ఇది వర్క్ చేస్తుందని అర్థం. ఆన్సర్ ఈజ్ సి, 5 to 10 years. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఆల్కలైన్ బ్యాటరీస్ ఇన్ డివైజెస్ దట్ రిక్వైర్స్ లో వోల్టేజ్? ఆన్సర్ ఏ ఇంక్రీజ్. ఇది ఆల్రెడీ రిపీట్ అయినట్టు క్వశ్చను. దీని ఆన్సర్ వచ్చేసి ఇంక్రీజ్డ్ రిలయబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఆల్కలైన్ బ్యాటరీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ హ్యూమిడిటీ ఎన్విరాన్మెంట్? దీని ఆన్సర్ it comes more efficient, it comes less efficient, it comes damaged,
ఇట్ కమ్స్ రీఛార్జబుల్. అంటే తడి వాతావరణంలో ఉన్నప్పుడు బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చను. ఇది తిప్పి అడిగిండు అంతే, కొంచెం డిఫరెంట్గా అడిగిండు. సో దీని ఆన్సర్ ఏంటిది? ఇట్ కమ్స్ డ్యామేజ్డ్. ఏంటి? తడి వాతావరణంలో ఉన్నప్పుడు తడి వాతావరణంలో ఉన్నప్పుడు ఆ బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉంటుంది అని అడిగిండు. దాన్ని ఇంతకుముందు కూడా ఇదే క్వశ్చన్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా అడిగిండు. ఇప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అని అన్నాడు, అక్కడ హ్యూమిడిటీ అన్నాడు. సో క్వశ్చన్ ఎట్లా తిప్పి అడిగినా కానీ మనము ఆన్సర్ చేసేలాగా ఉండాలి. కాబట్టి ఇట్ కమ్స్ డ్యామేజ్డ్. అప్పుడు అట్లాంటి వాతావరణం ఉంటే బ్యాటరీ అనేది పాడైపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది ప్రొటెక్టివ్ కోటింగ్ ఆన్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఇప్పుడు మన రిమోట్ బ్యాటరీస్ కానీ, AAA బ్యాటరీస్, AA బ్యాటరీస్ కానీ, బ్యాటరీస్కు పైన ఉంటుంది కదా ఒక ప్రొటెక్టివ్ లేయరు, అంటే కవర్ లాంటిది ఉంటుంది కదా, కోటింగ్ ఉంటుంది కదా, అంటే స్ట్రాంగ్ ఉంటుంది. అది దేనికి యూజ్ చేస్తారా అని అడుగుతాను. టు ప్రివెంట్ ఎలక్ట్రికల్ షార్ట్స్. అది ఉండడం వల్ల షాక్ ఏమైనా కొడుతుందా? టు ఎన్హాన్స్ కెమికల్ రియాక్షన్స్. ఆ కెమికల్ రియాక్షన్స్ను పెంచుతుందా? సి టు ఇంక్రీజ్ ఎనర్జీ డెన్సిటీ. ఆ ఎనర్జీ డెన్సిటీని పెంచుతుందా, అంటే దాని సాంద్రతను పెంచుతుందా? టు రెడ్యూస్ లీకేజ్. అంటే ఇందులో ఆన్సర్ ఏంటిది? టు రెడ్యూస్ లీకేజెస్. అంటే అది గట్టిగా ఉండడం వల్ల, స్ట్రాంగ్ ఉండడం వల్ల దాంట్లో ఉన్న లిక్విడ్ ఫాము కానీ ఆ పౌడర్ ఫామ్ అయితే ఏదైతే ఉంటుందో అది బయటికి రాకుండా ప్రొటెక్టివ్ చేయడానికి ఆ కోటింగ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఏ హై సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్, బి లో ఎనర్జీ డెన్సిటీ, సి హై లీకేజ్ రేట్, డి లో ఇంటర్నల్ రెసిస్టెన్స్. దీంట్లో ఆన్సర్ ఏంటిది? లో ఇంటర్నల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డీప్ డిశ్చార్జింగ్ ఆన్ ఆల్కలైన్ బ్యాటరీ లైఫ్? పూర్తిగా బ్యాటరీ అనేది డిశ్చార్జ్ బాగా ఏం లేకుండా ఫుల్గా డెడ్ లెవెల్కు డిశ్చార్జ్ అయినప్పుడు బ్యాటరీ లైఫ్ ఏమవుతుంది అని అంటాడు. ఏ ఇంక్రీజ్ లైఫ్, డి డిక్రీజ్ లైఫ్, సి నో ఎఫెక్ట్, డి ఇంక్రీజ్ సెల్ఫ్ డిశ్చార్జ్. దీంట్లో ఆన్సర్ ఏంటిది? డిక్రీజ్ లైఫ్. అంటే ఆ బ్యాటరీ అనేది కంప్లీట్గా డ్రై 0 వరకు కనుక మనం యూజ్ చేస్తే దాని లైఫ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఆ బ్యాటరీ లైఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ పూర్తిగా కంప్లీట్ అయిపోయేదానిక వాడకుండా మరి 0కి వచ్చేదానిక కాకుండా ఒక 5% 10% కాగానే మళ్ళీ మనం ఛార్జ్ చేసుకున్నట్లయితే అది దాని లైఫ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. లేదంటే దాన్ని మొత్తము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఆల్కలైన్ బ్యాటరీస్ ఇన్ పోర్టబుల్ డివైజెస్? పోర్టబుల్ డివైజెస్ అంటే ఏమనుకున్నాం? చిన్న చిన్న డివైజులు, అంటే సెల్ ఫోను, టార్చ్ లైటు, వాచ్, అది ఏంటిది పేస్ మేకర్, హియరింగ్ ఎయిడ్స్, ఇట్లాంటివన్నిటిని పోర్టబుల్ అంటే మనం చిన్న సైజులో ఉండే వాటిని పోర్టబుల్ డివైజెస్ అంటాం. వాటిలో యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంది అని అంటారు. అంటే ఇంక్రీజ్డ్ వెయిట్, డిక్రీజ్డ్ కాస్ట్, ఇంక్రీజ్డ్ కన్వీనియన్స్, ఇంక్రీజ్డ్ మెయింటెనెన్స్. ఇందులో ఏది కరెక్ట్ అని అంటాడు. అంటే ఇంక్రీజ్డ్ కన్వీనియన్స్ కోసమే దాన్ని మనము చిన్న సైజులో తయారు చేసి మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆన్సర్ ఈజ్ సి.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద టిపికల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ? ఈ ఆల్కలైన్ బ్యాటరీలో ఇంత రెసిస్టెన్స్ పవర్ ఎంత ఉన్నదని అడుగుతాను. ఇట్లా ఏంటిది? ఏ 0.1 ohms, బి 1 ohm, సి 10 ohms, డి 100 ohms. ఇది కూడా జేఎల్ఎం ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. చూడండి, దీని ఆన్సర్ ఈజ్ 1 ohm. 1 ohm ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ యూజ్ ఫర్ ఏఏ ఆల్కలైన్ బ్యాటరీస్? అంటే AA బ్యాటరీస్ అని అంటారు. అంటే ఇందులో కామన్గా AA బ్యాటరీస్ని ఎందుకు యూజ్ చేస్తారు, దేంట్లో యూజ్ చేస్తారు అని అడుగుతాడు. దీని ఏ ఫ్లాష్ లైట్స్, 2 టాయ్స్, 3 రేడియోస్, డి ఆల్ ది ఎబో. ఆన్సర్ ఈజ్, అంటే చిన్న బ్యాటరీస్ని ఫ్లాష్ లైట్స్లలో వాడతారు, టాయ్స్లో వాడతారు, రేడియోస్లో వాడతారు. సో ఆన్సర్ ఈజ్ డి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ ఆఫ్ లో టెంపరేచర్ ఆన్ ఆల్కలైన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్? ఈ టెంపరేచర్ లోగా ఉన్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. ఇదే రిపీటెడ్గా మార్చి అడుగుతాడు. ఎట్లా అడిగినా కానీ మనం కన్ఫ్యూజ్ కావద్దు. అలాంటి టైంలో లో టెంపరేచర్ ఉన్నప్పుడు దాని యొక్క కండిషన్ ఏంటిది, దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని అంటాడు. ఏ ఇంక్రీజ్ కెపాసిటీ, డి డిక్రీజెస్ కెపాసిటీ, నో ఎఫెక్టివ్, డి ఇంక్రీజెస్ సెల్ఫ్ డిశ్చార్జ్ అని అడుగుతాడు. ఇక్కడ ఆన్సర్ ఈజ్ బి, ఇంక్రీజెస్ కెపాసిటీ. అంటే లో టెంపరేచర్లో, అంటే మామూలు టెంపరేచర్లో ఉన్నప్పుడు దీని కెపాసిటీ ఏమవుతుంది అంటాడు. అప్పుడు ఏమవుతుంది, దాని కెపాసిటీ టెంపరేచర్ లోగా ఉన్నప్పుడు బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే తగ్గిపోతుంది, దాని పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీస్? చూడండి, దీంట్లో క్యారెక్టరిస్టిక్స్లో ఆల్కలైన్ బ్యాటరీలు ఏది అని అడుగుతాండి. ఇందులో హై మెయింటెనెన్స్, లో సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్, హై ఇంటర్నల్ రెసిస్టెన్స్, లో ఎనర్జీ డెన్సిటీ అని అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, బి, లో సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్. క్యారెక్టరిస్టిక్స్లో ఏమంటారు, దీన్ని లో సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్ అంటారు. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ క్లాస్లోనే మనము వీటి గురించి క్లియర్గా తెలుసుకున్నాము. అందులో ఇది కూడా మనము చెప్పడం జరిగింది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే కాబట్టి ఇందులో వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్. ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఆల్కలైన్ బ్యాటరీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఫిజికల్ స్ట్రెస్? అంటే దాని మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటాడు. ఆల్కలైన్ బ్యాటరీలో ఒత్తిడి ఫిజికల్గా మనము గట్టిగా దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఏమన్నా జరుగుతుందా అని అడుగుతాడు. ఆన్సర్, ఇట్ కమ్స్ మోర్ ఎఫెక్టివ్, ఇట్ కమ్స్ లెస్ ఎఫిషియంట్, ఇట్ కమ్స్ డ్యామేజ్డ్, ఇట్ కమ్స్ రీఛార్జబుల్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఇట్ కమ్స్ డ్యామేజ్డ్. దాన్ని ఫిజికల్గా దాన్ని ఒత్తిడికి గురి చేసినప్పుడు ఆ బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని అంటాడు. మోర్ ఎఫిషియెంట్గా ఉంటుందా, లెస్ ఎఫిషియెంట్గా ఉంటుందా, డ్యామేజ్ అవుతుందా, రీఛార్జ్ అవుతుందా అంటాడు. సో ఆన్సర్ ఈజ్
ఇట్ కమ్స్ డ్యామేజ్ అవుతుందని ఆన్సర్. పక్కా డ్యామేజ్ అవుతుంది. దాని ఫిజికల్గా దాన్ని ఒత్తిడి గురి చేసినప్పుడు ఏమవుతుంది, దాని బ్యాటరీ అనేది పాడైపోతుంది, డ్యామేజ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ సి, ఇట్ కమ్స్ డ్యామేజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఆల్కలైన్ బ్యాటరీస్ ఇన్ డివైజెస్ దట్ రిక్వైర్స్ హై కరెంటు కావాల్సినప్పుడు ఆల్కలైన్ బ్యాటరీలో ఏం బెనిఫిట్ జరుగుతుందని దీని యొక్క క్వశ్చన్. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంక్రీజ్డ్ రిలయబిలిటీ, బి ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ, సి ఇంక్రీజ్డ్ కెపాసిటీ, డి రెడ్యూస్డ్ లీకేజ్. దీని ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ సి, ఇంక్రీజ్డ్ కెపాసిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలక్ట్రోలైట్ ఇన్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇది కూడా అడగచ్చు ఎనీ ఎగ్జామ్లో. సో ఇక్కడ ఏమంటాడు, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలక్ట్రోలైట్ ఇన్ ఆల్కలైన్ బ్యాటరీస్ అని అడుగుతాడు. ఏ టు ఎన్హాన్స్ కెమికల్ రియాక్షన్స్, బి టు ఇంక్రీజ్ ఎనర్జీ డెన్సిటీ, సి టు రెడ్యూస్ సెల్ఫ్ డిశ్చార్జ్, డి టు ఇంప్రూవ్ సేఫ్టీ అని అంటాడు. ఇక్కడ ఏంటిది కరెక్ట్ ఆన్సర్? టు ఎన్హాన్స్ కెమికల్ రియాక్షన్స్. అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ను ఎలక్ట్రోలైట్గా ఆల్కలైన్ బ్యాటరీలో యూజ్ చేసినప్పుడు దాని యొక్క కెమికల్ రియాక్షన్స్ని పెంచడానికి, ఎన్హాన్స్ చేయడానికి, పెంచడానికి ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలక్ట్రోలైట్గా యూజ్ చేయడం వల్ల జరిగే రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ యూజ్ ఫర్ 9V ఆల్కలైన్ బ్యాటరీ? ఈ 9V బ్యాటరీని ఎక్కడెక్కడ వాడతారని ఇచ్చిర్రు క్వశ్చను. ఇది చాలా డిఫరెంట్గా ఉన్నది క్వశ్చను. ఇది కొంచెము జాగ్రత్తగా అయితే మీరు చేయొచ్చు. ఏ ఫ్లాష్ లైట్స్, బి టాయ్స్, సి రేడియోస్, డి స్మోక్ డిటెక్టర్స్. ఇది ఎక్కడ 9V ఆల్కలైన్ బ్యాటరీ ఎక్కడ యూజ్ చేస్తారంటే కామన్గా యూజ్ చేసేది ఎక్కడ 9Vని స్మోక్ డిటెక్టర్స్. డి స్మోక్ డిటెక్టర్స్. స్మోక్ డిటెక్ట్ చేయడానికి ఉపయోగించే పరికరాలలో 9Vని బ్యాటరీని ఆల్కలైన్ బ్యాటరీగా యూజ్ చేయడం వల్ల స్మోక్ అనేది డిటెక్ట్ చేయబడుతుంది. సో ఇది చాలా డిఫరెంట్, చాలా బెస్ట్ క్వశ్చన్ ఇది కూడా మీరు ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హై టెంపరేచర్స్ ఇన్ ఆల్కలైన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్? హై టెంపరేచర్ ఉన్న అప్పుడు ఈ బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏ ఇంక్రీజెస్ కెపాసిటీ, బి డిక్రీజెస్ కెపాసిటీ, సి నో ఎఫెక్ట్, డి ఇంక్రీజెస్ సెల్ఫ్ డిశ్చార్జ్. సో ఆన్సర్ ఈజ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, డిక్రీజెస్ కెపాసిటీ. దాని కెపాసిటీ అనేది హై టెంపరేచర్స్లో ఈ బ్యాటరీని వాడినప్పుడు లేదా ఉంచినప్పుడు దాని యొక్క కెపాసిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్, దాని కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు. మీకు ఈ క్లాస్ వినడం వల్ల ఒక పర్టికులర్ బ్యాటరీ మీద ఉన్న టోటల్ క్వశ్చన్స్ అది ఎట్లా అడిగినా కానీ మనము ఆన్సర్ చేయడానికైతే ఉంటుంది.
కాబట్టి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటికి 2 సార్లు చూడండి క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఈ ఉన్న వాటిలో క్యారెక్టరిస్టిక్స్ కాని బ్యాటరీ ఏది అని అంటాడు. ఏ హై ఎనర్జీ డెన్సిటీ, బి లో సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్, సి హై ఇంటర్నల్ రెసిస్టెన్స్, డి లాంగ్ షెల్ఫ్ లైఫ్. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి సి ఆన్సర్, హై ఇంటర్నల్ రెసిస్టెన్స్. దాని ఇంటర్నల్గా దాని రెసిస్టెన్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు ఆన్సర్ ఈజ్, ఇప్పుడు ఇవన్నీ ఈ ఏ బి డి అన్నీ ఉంటాయి కానీ కానిది అన్నాడు కాబట్టి ఇప్పుడు హై రెసిస్టెన్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒకటే హై రెసిస్టెన్స్ కాదు కాబట్టి ఇవి హై ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, లో సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్ ఉంటుంది, లాంగ్ షెల్ లైఫ్ కూడా ఉంటుంది. కానీ హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఈ ఆల్కలైన్ బ్యాటరీలో ఉండదు. కాబట్టి ఈ 3 ఉంటాయి కాబట్టి హై ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాథోడ్ ఇన్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ? ఏ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, బి టు స్టోర్ ఎనర్జీ, సి టు రిలీజ్ ఎలక్ట్రాన్స్, డి టు అబ్జర్వ్ ఎలక్ట్రాన్స్. మీకు ఆల్రెడీ ఇది ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ప్రైమరీ ఫంక్షన్ ఏంటిది? మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాథోడ్ అంటే పాజిటివ్ సైడు ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ ఎలక్ట్రాన్స్. చాలాసార్లు మనకు రిపీటెడ్గా నేను చాలాసార్లు చెప్పిన, అంటే పాజిటివ్ సైడ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ఏం చేస్తుంది బ్యాటరీలో? టు అబ్జర్వ్ ఎలక్ట్రాన్స్ను అబ్జర్వ్ చేయడాన్ని మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాథోడ్. ప్రైమరీ సైడు ఏం చేస్తుంది? మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాథోడ్ టు అబ్జర్వ్ ఎలక్ట్రాన్స్ను అబ్జర్వ్ చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టు అబ్జర్వ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ ఈజ్ స్టోర్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్? ఈ ఆల్కలైన్ బ్యాటరీని ఎక్కువ కాలము ఖాళీగా ఉంచడం వల్ల, అంటే ఉపయోగించకుండా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఏ ఇట్ కమ్స్ మోర్ ఎఫిషియంట్, బి ఇట్ కమ్స్ లెస్ ఎఫిషియంట్, సి ఇట్ కమ్స్ డ్యామేజ్డ్, డి ఇట్ కమ్స్ రీఛార్జబుల్. ఆన్సర్ ఈజ్ ఇట్ కమ్స్ లెస్ ఎఫిషియంట్. అంటే ఎక్కువ కాలము ఖాళీగా ఉంచడం వల్ల, ఎక్కువ కాలం ఉంచడం వల్ల బ్యాటరీని దాని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ద ఆన్సర్ ఈజ్ ఇట్ కమ్స్ లెస్ ఎఫిషియంట్ అనేది తగ్గిపోతుంది ఎక్కువ కాలం ఉంచడం వల్ల. ఎక్కువ కాలం ఉండడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద టిపికల్ లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ? ఈ ఆల్కలైన్ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని అడుగుతాడు. అంటే యూజ్ చేసిన టైంలన్నా యూజ్ చేయకుంటుంటేనా అప్పుడు అది దాని లైఫ్ స్పాన్ ఎంత అని అడుగుతాడు. దీని ఆన్సర్ 5 to 10 years వరకు కూడా యూజ్ చేయకుండా అట్లనే ఉంటే అది 5 to 10 years వరకు ఉంటుంది. యూజ్ చేస్తే అది డ్రైన్ అంటే డిశ్చార్జ్ అయిపోగానే పడేస్తాం అనుకో. ఒకవేళ యూజ్ చేయకుండా అట్లున్నా కానీ అది సెల్ఫ్ డిశ్చార్జ్ అంటే దాని లైఫ్ స్పాన్ అయితే 5 to 10 years వరకు అయితే ఉంటుందట. సో కాబట్టి మనం మామూలుగా చూస్తాం కదా మన షాపులలో బ్యాటరీస్ తీసుకున్నప్పుడు అది ఎన్ని డేట్ అయినప్పటికి కూడా దాంట్లో ఛార్జింగ్ అయితే ఉంటుంది. అది వాడుకోవడానికి అయితే మనకి ఉంటుంది. సో కాబట్టి ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మరీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ సైజ్ ఫర్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఈ ఆల్కలైన్ బ్యాటరీస్ ఏ సైజుల్లో దొరుకుతుంది, ఏ సైజులో ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చను. AAAలో దొరుకుతుందా, అవైలబిలిటీ ఉంటుందా, ఏ బ్యాటరీస్లో దొరుకుతుందా, సి టైప్లో దొరుకుతుందా, ఆల్ ది అబోనా? ఇది AAA అంటే రిమోట్ బ్యాటరీ, ఏ అంటే వాచ్లలో వాడే బ్యాటరీ, సి అంటే ఇంకా వేరే టార్చ్ లైట్లలో వాడే బ్యాటరీ, ఇంకా ఆల్ ది అబో అంటే ఇవన్నీ కూడా కరెక్టే. సో అన్ని సైజెస్ కూడా మన ఆల్కలైన్ బ్యాటరీస్లో ఈ దొరికే సైజెస్ అన్నీ ఆల్కలైన్ బ్యాటరీసే. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ చిన్నదైనా ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క బ్యాటరీస్లో ఒక బ్యాటరీలోనే ఇన్ని క్వశ్చన్స్ వెళ్తే ఇప్పుడు 7-8 రకాల బ్యాటరీస్ ఉన్నాయి. అందులో అన్నీ కామన్గా గుర్తుండాలంటే కష్టమవుతుంది. కాబట్టి పదే వినడం ద్వారా చూడడం వల్లనే సాధ్యమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద జింక్ యానోడ్ ఇన్ ఆల్కలైన్ బ్యాటరీ? జింక్ మనం ఏమనుకున్నాము చూద్దాం, దాని ఆన్సర్ ఫస్ట్ చూద్దాం. టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, టు స్టోర్ ఎనర్జీ, టు రిలీజ్ ఎలక్ట్రాన్స్, టు అబ్జర్వ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? టు రిలీజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు గుర్తుంచుకున్నాం. మ్యాంగనీస్ డయాక్సైడ్ ఏమో ఏం చేస్తుంది? అది మ్యాంగనీస్ అంటే పాజిటివ్ కదా, యానోడ్ క్యాథోడ్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. యానోడ్ ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. జింక్ ఆక్సైడ్, జింక్ యానోడ్. జింక్ అనేది ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. మ్యాంగనీస్ డయాక్సైడ్ ఏమో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద టిపికల్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ? ఆల్కలైన్ బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎంత అంటాడు. ఏ 100 మిల్లీ యాంపియర్ అవర్, బి 1000 మిల్లీ యాంపియర్ అవర్, సి 10,000 మిల్లీ యాంపియర్ అవర్, డి 1,00,000 మిల్లీ యాంపియర్ అవర్. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బి 1000 మిల్లీ యాంపియర్ అవర్స్ దాని యొక్క కెపాసిటీ. దాని టిపికల్ కెపాసిటీ ఎంత? 1000 మిల్లీ యాంపియర్ అవర్స్గా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంటే. ఇట్లా చేసి కన్ఫ్యూజ్ చేసి కూడా మిమ్మల్ని అడుగుతాడు. జస్ట్ 1-2 సార్లు చూడండి, వినండి, తద్వారానే గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బెనిఫిట్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీ? నాట్ అని అంటాడు కాబట్టి ఇందులో చూడండి, లాంగ్ షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది, హై ఎనర్జీ డెన్సిటీ కూడా ఉంటుంది, లో కాస్ట్ కూడా ఉంటుంది. బట్ ఇది ఏంటిది? రీఛార్జబిలిటీ అని అంటాడు. అంటే ఈ ఆల్కలైన్ బ్యాటరీస్ రీఛార్జబుల్ కాదు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ ఈజ్ ఓవర్ డిశ్చార్జ్డ్? ఓవర్ డిశ్చార్జ్ అయినప్పుడు బ్యాటరీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని అడిగిండు. ఇట్ కమ్స్ రీఛార్జబుల్, ఇట్ కమ్స్ మోర్ ఎఫిషియంట్, ఇట్ బికమ్ డ్యామేజ్డ్, ఇట్ బికమ్స్ మోర్ ఎక్స్పెన్సివ్. మీకు ఆన్సర్ ఐడియా వచ్చి ఉంటుంది ఆల్రెడీ. సి ఆన్సర్ ఈజ్ ఇట్ కమ్స్ డ్యామేజ్డ్. ఓకే, ఇట్ కమ్స్ ఓవర్గా డిశ్చార్జ్ చేయడం అంటే కంప్లీట్గా డ్రైన్ అవ్వడం వల్ల దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమవుతుంది, ఇట్ కమ్స్ డ్యామేజ్, అది డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అప్లికేషన్ రిక్వైర్స్ హై డ్రైన్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఏ ఫ్లాష్ లైట్స్, బి టాయ్స్, సి రేడియోస్, డి పవర్ టూల్స్. ఇక్కడ ఏంటిదంటే ఏం క్వశ్చన్ అంటే ఏ అప్లికేషన్లో అది బ్యాటరీ అంటే కంప్లీట్గా డ్రైన్ అయిపోతుంది అంటే కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది అని అంటాడు. టాయ్స్లలో ఎట్లా కాదు, ఫ్లాష్ లైట్స్లో కాదు, రేడియోస్లో కాదు, ఇంకెక్కడైతుంది పవర్ టూల్స్లో మాత్రము కంప్లీట్గా బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది సపరేటర్ ఇన్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ? సపరేటర్ అనేది ఆల్కలైన్ బ్యాటరీలో ఎలా పనిచేస్తుంది అనేది క్వశ్చన్. ఏ విధంగా పనిచేస్తుంది? టు ప్రివెంట్ ఎలక్ట్రికల్ షార్ట్స్, బి ఇన్ ఎన్హాన్స్ కెమికల్ రియాక్షన్స్, సి టు ఇంక్రీజ్ ఎనర్జీ డెన్సిటీ, డి టు రెడ్యూస్ వెయిట్. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పండి. టు ప్రివెంట్ ఎలక్ట్రికల్ షార్ట్స్, సపరేటర్ అనేది మనం అది చెప్పుకున్నప్పుడే ఏమనుకున్నాము, టు ప్రివెంట్ ఎలక్ట్రికల్ షార్ట్స్, షార్ట్ సర్క్యూట్ కాకుండా అది సపరేటర్ అనేది యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీ? ఏ హై ఇంటర్నల్ రెసిస్టెన్స్, బి లో లీకేజ్ రేట్, సి హై సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్, డి లో ఎనర్జీ డెన్సిటీ. దీని ఆన్సర్ చూడండి, బి లో లీకేజ్ రేట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద టిపికల్ వోల్టేజ్ ఆఫ్ అన్ ఆల్కలైన్ బ్యాటరీ? ఆల్కలైన్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత అని అంటాడు. దీని ఆన్సర్ ఏ 1.5 volts, బి 3.10 volts, సి 6.0 volts, డి 9.0 volts. ఆన్సర్ ఆల్రెడీ మనము రిమోట్ బ్యాటరీలో కానీ లేకపోతే వాచ్ల బ్యాటరీలో కానీ తీసి చూస్తే కూడా దాని మీద కూడా ఉంటుంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఏ 1.5 volts కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా రిపీటెడ్గా చాలా ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ షుడ్ ఆల్కలైన్ బ్యాటరీ బి స్టోర్డ్? ఆన్సర్ ఏ ఇన్ ఏ హాట్ అండ్ హ్యూమిడిటీ ఎన్విరాన్మెంట్, బి ఇన్ ఏ కూల్ అండ్ డ్రై ప్లేస్, సి ఇన్ సీల్డ్ కంటైనర్, డి ఇన్ ఏ రిఫ్రిజిరేటర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఇన్ ఏ కూల్ అండ్ డ్రై ప్లేస్. ఇది ఆల్కలైన్ బ్యాటరీస్ని ఎక్కడ ఉంచాలి అని, ఎక్కడ స్టోర్ చేయాలని ఇది ఆన్సర్. దీన్ని ఎక్కడ పెట్టాలి? కూల్గా ఉన్న ప్రాంతంలో అండ్ డ్రైగా ఉన్న ప్రాంతంలోనే మాత్రమే ఇది కరెక్ట్గా దీన్ని స్టోర్ చేసే ప్లేసు. లేకపోతే హాట్ ప్లేస్లో కానీ వెరీ కూల్ ప్లేస్లో కానీ ఉంచొద్దు. నెక్స్ట్ క్వశ్చన్,
What happens when a alkaline battery is discharged? ఆల్కలైన్ బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు ఏమవుతుందని ఇక్కడ క్వశ్చన్. ఏ, జింక్ డయాక్సైడ్ రిలీజ్ ఎలక్ట్రాన్స్. బి, మ్యాంగనీస్ డయాక్సైడ్ రెడ్యూసెస్ అబ్జర్వింగ్ ఎలక్ట్రాన్స్. సి, పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ కన్జ్యూమ్డ్. డి, ద బ్యాటరీ explodes. The correct answer is A, zinc oxides రిలీజ్ ఎలక్ట్రాన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రిపీటెడ్గా కూడా చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ అప్లికేషన్ ఫర్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఆన్సర్. ఏ, ఫ్లాష్ లైట్స్. బి, ఎలక్ట్రిక్ వెహికల్స్. సి, టాయ్స్. డి, రేడియోస్. ఈ బ్యాటరీస్ని కామన్గా వేటిలో ఉపయోగించారు అనేది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ చూడండి. బి, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగించారు. ఎందుకనంటే ఫ్లాష్ లైట్స్లో యూజ్ చేస్తారు, టాయ్స్లో యూజ్ చేస్తారు, రేడియోస్లో యూజ్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే అది పెద్ద బ్యాటరీస్ కావాలి. ఆ పెద్ద బ్యాటరీస్లో దీని వోల్టేజ్ ఎంత 1.5 వోల్టేజ్ కాబట్టి ఇవి వెహికల్స్లో పనిచేయవు కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద టిపికల్ ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజ్ ఫర్ ఆల్కలైన్ బ్యాటరీ? ఏ, -20 degrees Celsius to 54 degrees Celsius. ఫారెన్హీట్లో -4 degrees Celsius ఫారెన్హీట్స్ to 129 ఫారెన్హీట్స్. బి, 0 degrees Celsius to 40 degrees Celsius. సి, -40 degrees Celsius to 80 degrees Celsius. డి, 20 degrees Celsius to 60 degrees Celsius. ఆన్సర్ ఈజ్ ఏ, -20 degrees Celsius to 54 degrees Celsius వరకు మాత్రమే ఇది దీని టెంపరేచర్ను తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెనిఫిట్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఆన్సర్. ఏ, హై సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్. బి, లో ఎనర్జీ డెన్సిటీ. సి, లాంగ్ షెల్ఫ్ లైఫ్ అండ్ రిలయబుల్ పర్ఫార్మెన్స్. డి, రీఛార్జబుల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, లాంగ్ షెల్ఫ్ లైఫ్ అండ్ రిలయబుల్ పర్ఫార్మెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కెమికల్ రియాక్షన్ దట్ అక్కర్స్ ఇన్ ఏ ఆల్కలైన్ బ్యాటరీ? ఏ, జింక్ ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ఎలక్ట్రిసిటీ. బి, పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ జింక్ manganese dioxide. C, manganese dioxide plus potassium hydroxide zinc. D, zinc plus potassium hydroxide manganese dioxide. The right answer is zinc plus manganese dioxide. It produce electricity. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అంటే కెమికల్ రియాక్షన్ ఏం జరుగుతుంది? జింక్ ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, స్టోర్ అవుతుంది. సో ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ షుడ్ ఆల్కలైన్ బ్యాటరీ బి డిస్పోజ్డ్ ఆఫ్? The answer: A, recycled. B, thrown away in regular trash.
C. Properly disposed of at a designated facilities. D. Refused. The right answer is properly disposed of at designated facilities is the right answer. అంటే దీన్ని డిస్పోజ్ చేసినప్పుడు ప్రాపర్గా డిస్పోజ్ చేసి డిజిగ్నేటెడ్ అంటే మంచి వ్యక్తుల ద్వారా కానీ మంచి ప్లేస్లో కానీ డిస్పోజ్ చేయాలి. పార్ట్లుగా డివైడ్ చేసి డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ పారేయడము ఇట్లా చేయొద్దు అనేది దీని యొక్క ఉద్దేశం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీస్? ఆన్సర్ ఏ. హై కాస్ట్. బి. లిమిటెడ్ లైఫ్ సైకిల్స్. సి. నాన్ రీఛార్జబుల్. డి. ఆల్ ది అబోవ్. The right answer is all the above. All the above is the right answer. Next question, which application is alkaline battery commonly used for? ఇది ఈ అప్లికేషన్ను కామన్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది క్వశ్చన్. దీని ఆన్సర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. బి. renewable energy systems. C. household devices. D. industrial power systems. The right answer is C. household devices. Household devices like flashlights, toys, watches, wall clocks, etc. So right answer is C. Next question, important question. What is the electrolyte used in alkaline batteries? A. acidic. B. alkaline. potassium hydride. C. neutral. D. basic. The answer is alkaline, potassium hydroxide. The right answer is B. alkaline, potassium hydroxide is the right answer. Next question, which of the following is a common use for alkaline batteries in industrial applications? Industrial application lo ఏ బ్యాటరీస్ యూజ్ చేస్తారని ఇచ్చిండ్రు. ఏ. పవర్ టూల్స్. బి. లైటింగ్ సిస్టమ్స్. సి. సెక్యూరిటీ సిస్టమ్స్. డి. ఆల్ ది అబోవ్. ఇక్కడ ఏంటంటే పవర్ టూల్స్ అంటే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్. ప్లస్ బి అంటే లైటింగ్ సిస్టమ్స్, లైటింగ్స్ మాత్రమే యూజ్ చేసేటివి. ప్లస్ సెక్యూరిటీ సిస్టమ్స్, సీసీ కెమెరాలు అట్లాంటి టైపు. ఆల్ ది అబోవ్ ఇది ఆన్సర్. ఇవి అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్కలైన్ బ్యాటరీస్? వన్ ఈజ్ హై సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి ఇంకొక ముచ్చట చెప్పాలనుకుంటున్నా. ఈ క్వశ్చన్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్స్, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీటిని అయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాబోయేది ఇంకొక బ్యాటరీతో కలుద్దాము. కాకపోతే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంటు. నేను ఎప్పుడు కూడా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అని అయితే నేను ఎప్పుడు అడగలేదు. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్ప నేనైతే రిక్వెస్ట్ అయితే చేయట్లేదు. నచ్చితే చేయండి, లేకపోతే లేదు. నేను ఇట్లాంటి వీడియోలు కంప్లీట్ ఎన్నో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ డబ్బులు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చేస్తున్నారు. నేనైతే ఫ్రీగా అయితే ఇదైతే చేయాలని అయితే డిసైడ్ అయినా. ఎందుకంటే నేను కూడా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిన కాబట్టి అందరికైతే ఎంతో కొంత హెల్ప్ కావాలని అయితే ఫ్రీగా అయితే ఇదైతే చేస్తున్నా. కాబట్టి అందరూ సహకరించండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్ప నచ్చకపోతే అవసరం ఏం లేదు. ఐఎమ్ నాట్ బెగ్గింగ్ యూ.
కాబట్టి వీడియోస్ చూడండి, కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. నెక్స్ట్ రాబోయే జేఎల్ఎం పోస్టర్లో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళంతా జాబులు సాధించాలనేదే ఒకే ఒక్క మెయిన్ మోటో నాది.